మన మెయిన్ క్యారెక్టర్ శంకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఉన్న ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్. తన మైండ్లో ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్స్, ఇన్వెన్షన్స్, క్యాల్క్యులేషన్స్ తోతో బిజీగా ఉంటాడు. అదే స్కూల్లో తైజు అనే శంకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. తైజు ఫిజికల్ గా స్ట్రాంగ్, ఎనర్జెటిక్ గా ఉంటాడు. కానీ తన ఫీలింగ్స్ విషయంలో మాత్రం కొంచెం డిఫరెంట్. తైజు ఒక అమ్మాయిని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటాడు. తన ఫీలింగ్స్ చెప్పాలని ఫైనల్లీ డిసైడ్ చేస్తాడు. కానీ ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్లో స్కై మొత్తం ఒక స్ట్రేంజ్ గ్రీన్ లైట్ తో వెలిగిపోతుంది. ఆ లైట్ ఆర్డినరీ లైట్ కాదు, అది ఒక మిస్టీరియస్ ఫినామినన్. కొన్ని సెకండ్స్ లోనే ఎర్త్ మీద ఉన్న ఆల్మోస్ట్ అందర్నీ స్టోన్ లాగా మార్చేస్తుంది. తైజు కూడా స్టోన్ గా మారిపోతాడు. శంకు కూడా అదే ఫ్యాట్ ని ఫేస్ చేస్తాడు. కానీ శంకు ఈజీగా గివప్ అయ్యే టైప్ కాదు. స్టోన్ గా మారిన తర్వాత కూడా తన కాన్షియస్నెస్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. టైం ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 1 సెకండ్, 2 సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, మంత్స్, ఇయర్స్. కానీ ఇయర్స్ డెకేడ్స్ గా మారిపోయాయి. సివిలైజేషన్ డిసపియర్ అయిపోయింది. బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యాయి. రోడ్స్ నేచర్ తో కవర్ అయ్యాయి. హ్యూమన్ వరల్డ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కట్ చేస్తే తైజు కూడా స్టోన్లా మారిపోతాడు. కానీ తను స్టోన్గా ఉన్న టైంలో తన స్టోన్ స్లోగా విరిగిపోతుంది. అప్పుడు తను గట్టిగా అరుచుకుంటూ రాయిని విరగొట్టుకుంటూ బయటికి వస్తాడు. తను బయటికి వచ్చిన వెంటనే అందరూ శిలల్లా ఉండడం చూసి షాక్ అవుతాడు. తనకి ఏం చెయ్యాలో తెలియక ఆ రాతి యుగంలో ఆకులు కట్టుకొని తిరుగుతాడు. అలా తిరుగుతున్నప్పుడు తను లవ్ చేసిన అమ్మాయి యుజురిహా కనిపిస్తుంది. తను ఒక పెద్ద చెట్టులో ఉంటుంది. యుజురిహాని చూసిన తైజు చాలా హ్యాపీగా ఫీలవుతాడు. తైజు యుజురిహాకి ఒక ప్రామిస్ చేస్తాడు. నేను నిన్ను ఎలాగైనా కాపాడుతా అని చాలా గట్టిగా చెప్తాడు. అలా చెప్తున్నప్పుడు ఆ చెట్టుపైనే ఒక రాయితో, తైజు, నదిని అనుసరిస్తూ కిందికిరా అని రాసి ఉంటుంది. అప్పుడు తైజు ఆ రాతను అనుసరిస్తూ కిందికి వెళ్తాడు. అక్కడ శంకు కనిపిస్తాడు. కట్ చేస్తే శంకు తైజుకు చెప్తాడు, మనం స్టోన్స్లాగా మారి 3700 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు తైజు అడుగుతాడు, నీకెలా తెలిసింది ఇన్నేళ్లు గడిచాయని? వెంటనే శంకు చెప్తాడు, నేను లెక్క పెట్టాను. తైజు షాక్ అవుతాడు. తర్వాత శంకు తనని తన స్థావరానికి తీసుకెళ్తాడు. అక్కడ తైజు మళ్లీ షాక్ అవుతాడు. ఎందుకంటే శంకు ఒక్కడే ఒక చెట్టుపైన ఇల్లు కట్టుకుని ఉంటాడు. అది ఒక్కటే కాదు, తను చాలా ఫుడ్ని కూడా కలెక్ట్ చేశాడు. ఇంకా వెపన్స్ తయారు చేస్తాడు. ఇంకా ఒక విషయం చెప్తాడు, నేను చాలా వీక్, నాకు కొంచెం స్ట్రాంగ్ అయిన మనుషులు కావాలి అని చాలా మంత్స్ బట్టి అనుకుంటున్నా. నిన్ను కరెక్ట్గా స్టోన్ నుంచి బయటికి తీశాను అని చెప్తాడు. ఇంకా శంకు, తైజు చాలా కష్టపడి పనిచేస్తున్నప్పుడు శంకు ఒక విషయం ఆలోచిస్తాడు. హ్యూమన్స్ రాతి యుగం నుంచి కొంచెం కొంచెంగా అభివృద్ధి అవుతూ ఆధునిక కాలానికి వెళ్లడానికి 20 లక్షల ఏళ్లు పట్టింది అని అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ తైజు వెళ్ళి చాలా ఫుడ్ తీసుకొస్తాడు. అందులో చాలా విషపూరితమైన మష్రూమ్స్ ఉన్నాయి. శంకు వాటన్నిటినీ సార్ట్ చేస్తాడు. తర్వాత వాటిని కాల్చుకొని ఇద్దరూ తింటారు. తింటున్నప్పుడు తైజు, నువ్వు ఏం మసాలా వేశావు, ఇంత టేస్టీగా ఉంది అని అంటాడు. శంకు, నేను ఓన్లీ సన్నుషాపు సాల్ట్ మాత్రమే వేశా అని చెప్తాడు. తిన్నాక తైజు మళ్లీ ఫుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్తాడు. అక్కడ తైజుకి కొన్ని అడవి ద్రాక్షలు కనిపిస్తాయి. తను ఏమీ ఆలోచించకుండా కింద వాటిని తింటాడు. వెంటనే అది ఒక రకమైన రియాక్షన్ ఇస్తాడు. తర్వాత తైజుకి తను హైస్కూల్లో చాలా స్ట్రాంగెస్ట్ బాయ్, అబ్బాయిల్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. కాసేపటికి తైజు ఒక గుహకి వెళ్తాడు. అక్కడ తనకి పైనుంచి డ్రాప్స్ పడుతుంటే కింద ఎవరో బకెట్ పెట్టి ఉంచారు. తైజు అనుకుంటాడు, ఎవరో బకెట్ పెట్టి ఉంటారు. తైజు, నేను శంకు కాకుండా
ఇంకెవరైనా ఇక్కడ బతికి ఉన్నారా అని అంటాడు. వెంటనే శంకు అక్కడికి వచ్చి, లేదు, అది నేనే అక్కడ పెట్టా అని చెప్తాడు. శంకు ఇంకొకటి చెప్తాడు. పైనుంచి పడుతున్న ఈ డ్రాప్స్ గబ్బిలాల మూలం. నాకు తెలిసి ఇవి మనుషుల్ని బ్రతికించటానికి పనికొస్తాయి అని చెప్తాడు. తైజు అదేంటి అని అడుగుతాడు. శంకు నైట్రిక్ యాసిడ్ అని చెప్తాడు. శంకు ఒక స్పూన్ మీద ఆ యాసిడ్ వేస్తాడు. కానీ అక్కడ ఎలాంటి రియాక్షన్ ఉండదు. శంకు తైజుతో ఒక విషయం చెప్తాడు. నాకు లిక్కర్ కావాలి అంటాడు. తైజు నీకు లిక్కరెందుకు అని అడుగుతాడు. శంకు వెంటనే తైజుకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను నైట్రిక్ యాసిడ్ ఇంకా లిక్కర్ కలిపి నైటల్ హెచ్ తయారు చేస్తా. దాంతో మనుషుల్ని బ్రతికించొచ్చు అని అనుకుంటున్నా అని చెప్తాడు. వెంటనే తైజు అంటాడు, నువ్వు లిక్కర్ని తయారు చేస్తావు అన్నావు కదా, నా దగ్గర కొన్ని అడవి ద్రాక్షలు ఉన్నాయి, వీటితో తయారు చేయొచ్చా అని అడుగుతాడు. శంకు చాలా హ్యాపీగా ఫీలయి, నీకు బుర్ర లేకపోయినా చాలా మంచి పని చేశావు అని అంటాడు. వీళ్ళిద్దరూ చాలా కష్టపడి ఆల్కహాల్ తయారు చేస్తారు. ఆ నైట్ ఇద్దరూ పార్టీ చేసుకుంటారు. విసుగు పుట్టించే పని మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటాడు. ఇంకా మనం డ్రింక్తోనే లిక్కర్ తయారు చేయగలమా? ఫస్ట్ మనం బ్రాండీతో స్టార్ట్ చేద్దాం అంటాడు. తైజు అంటాడు, నాకసలు ఏమీ అర్థం కాలేదు. శంకు అంటాడు, నాకు హెల్ప్ అవ్వు. నువ్వు ప్లేన్ అంటావని బ్రాండీ ఎలా తయారు చేయాలో చేయగలిగితే ఆల్కహాల్ని వేడి చేసి మళ్ళీ చల్లార్చాలి అని చెప్తాడు. ఇంకొకటి చెప్తాడు, 3000 బీసీ ప్రజలు అందరూ ప్లాన్ సరిగ్గా చేసుకునే వరకు. అలా చెప్తుండగానే వాళ్ల మతి కూడా పోయి వాళ్ళు చేసినదంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఓటమిని ఒప్పుకోకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. కొన్ని నెలల పాటు వాళ్ళిద్దరూ ట్రై చేస్తూనే ఉంటారు. వింటర్ సీజన్ వస్తుంది. వింటర్ వల్ల వాళ్ల పని చేయడం మాత్రం కాదు, వాళ్ళు చాలా ఎంజాయ్ కూడా చేశారు. ఇంకా వింటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ వచ్చింది. వాళ్ళు ఆ లిక్విడ్ని చాలా వాటి మీద ట్రై చేశారు. ఇంకా శంకు డిసప్పాయింట్ అవుతున్న టైంలో ఆ లిక్విడ్ పనిచేస్తుంది. ఒక పక్షి మీద ఆ లిక్విడ్ని పోయగా ఆ స్టోన్ విరిగి ఆ పక్షి బయటికొచ్చేస్తుంది. శంకు ఇంకా తైజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.